నెల్లూరు జిల్లా కావలిపట్నం 17వ వార్డ్ బుడంగుంట ఇందిరమ్మ ఎస్సీ కాలనీలో 480 ఇళ్లకు విద్యుత్ నిలిపివేశారు. మంగళవారం సాయంత్రం సుమారు 60 మంది విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాక్టర్లు, కార్లు, బైక్లు వచ్చి సర్వీస్ వైర్లు, మీటర్లు తొలగించారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ తొలగింపుపై భగ్గుమంటున్నారు దళితులు. ఒక్కొక్కరికి 15,000 నుంచి ₹1,00,000 విద్యుత్ బిల్లులు రావడంతో దళితులు బెంబేలెత్తారు. ఆ బిల్లు కట్టనందుకు విద్యుత్ సరఫరా బంద్ చేశారు. దీంతో కాలనీ వాసులు బుడంగుంట కాలనీ వద్ద ఉన్న జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఒక రేకుల షెడ్కి 57,000 వచ్చింది. 95 రూపీస్ వస్తే కట్ చేసుకుని వెళ్ళిపోయారు. మా వరకు మేము తీసుకొని వాటర్ అట్లా పెట్టాడు కానీ అన్ని కావడు. ఏం చెయ్యాలని చెప్పు గారు రా ఏడున్నావా? మాత్రం క్యాన్సిల్ చేయాలి. మంజూరు చేయించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకుంటున్నాం సార్. మీరు కొంచెము దీని మీద మా యందు దయ ఉంచి దళితుల పట్ల మాకు ఈ కరెంటు కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. కరెంటు వెంటనే కావలి బుడంగుంట దళితవాడి మీద ఈరోజు విద్యాశాఖ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా దాడి చేసి మగవాళ్ళు ఇండ్లు లేని సందర్భంలో కరెంటు బిల్లులు కట్టాలనే పేరుతోటి కట్టలేదనే పేరుతోటి కరెంటు వైర్లు కట్ చేసి మీటర్లు కూడా కట్ చేసి ఎత్తుకుపోయారు. తలుపులు వేసున్నటువంటి తాళాలు వేసున్నటువంటి ఇళ్లను కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కరెంటు మీటర్లను కట్ చేసి మీటర్లు కూడా ఎత్తుకెళ్ళారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఒక దళిత వాడని కాబట్టే కదా మీరు ఇంత దారుణమైన పరిస్థితి చేసింది. ఇదే నిజంగా విద్యుత్ బకాయిలు ఇంకోటి ఉంటే ఇతర చోట్ల ఇట్లానే చేస్తారని విద్యుత్ శాఖ అధికారులు మేము ప్రశ్న చేస్తున్నాం. రెండోది, మగవాళ్ళు లేనప్పుడు ఇండ్ల మీద పడి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి అట్లా మీటర్లు కట్ చేయడం అనేది సబబా. రెండోది, 200 యూనిట్లలోకి వస్తే కరెంటు బిల్లు లేదనేది ప్రభుత్వం చెప్తా ఉంది. వీళ్ళెవరికి కూడా చిన్నపాటి ఇల్లు, అందరూ కూలీలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏమి ఖరీదైన వస్తువులు ఉన్నాయని చెప్పి 200 యూనిట్లు దాటుతుంది. 200 యూనిట్ల లోపలుండి అధికమైనటువంటి కరెంటు బిల్లులు వస్తే వాళ్ళు మేము కట్టలేమంటున్నారు. అంతేగాని వాళ్ళు వాడుకున్నటువంటి కరెంటు కట్టమని అనట్లా. కానీ 50,000 రూపాయలు, 60,000 రూపాయలు, 70,000 రూపాయలు మీరు ఏ విధంగా వాళ్ళ మీద వేసి అత్యంత విచక్షణ రహితంగా ఇండ్ల మీద దాడి చేసి మీటర్లు కట్ చేసి ఎత్తపోతూ ఉంటే ఎంత దారుణమైనటువంటి విషయం. ఈరోజు మొత్తం పల్లె అంధకారంలో ఉంది. పసిబిడ్డలు, బాలింతలు, ప్రమాదాలకు గురైనలు, ముసలి ముతక ఉదయం నుంచి కూలి పనులకి వెళ్ళి కష్టపడి ఇంటికి వస్తే ఈరోజు దోమలతోటి అక్కడ అంత అంధకారంలో బతకాలంటే దళితులనే కదా మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నది. అదే ఇంకో చోట అయితే మీరు ఇట్లా ప్రవర్తించగలిగే వాళ్ళ? నిజంగా మీ మీద విద్యుత్ శాఖ అధికారుల మీద ఇట్లా దళితుల పట్ల వివక్షత చూపి దాడులు చేసినందుకు మీ మీద ఎందుకు ఎస్సీ కేసులు పెట్టకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు ఇళ్లలో లేని సందర్భంలో మీరు ఇంట్లోకి జొరబడారంటే ఏదైనా ఒక వస్తువు పోయిందంటే ఆ కేసు కూడా మీ మీదకి ఎందుకు పెట్టకూడదు? అందుకని ఇది మీరు చేసినటువంటి ఒక చర్య పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. దళితుల పట్ల వివక్షతతోటి ఎటువంటి చర్యలు చేసినా మేము సహించము. దళిత వాడల్ని అంధకారంలో చేస్తున్నారంటే కావలిపట్నం లాంటి చోటే చేస్తూ ఉంటే మారుమూల ప్రాంతాల్లో దళితులు ఇంకెంత వివక్షత ఎదురవుతున్నదో మనం ఈ సందర్భాన్ని బట్టి చూడొచ్చు. అందుకని ఇప్పటికైనా సరే
విద్యుత్ అధికారులు దళిత వాడికి ఏదైతే మీరు ఇప్పటికీ కరెంటు వేర్లు కట్ చేసి ఉన్నారో అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంటికి వచ్చి మీటర్ కట్ చేశారు. నేను పోయి ఏఐ గారిని అడిగా, ఏం సార్ ఎవరు లేంటాయని వచ్చి మీటర్ కట్ చేశారు, ఎలా కట్ చేశారు నన్ను అడగాలి కదా, నువ్వు అడిగి నేను కట్టపోతే నువ్వు మీటర్ కట్ చేసుకోవాలి కదా, అట్లా దౌర్జన్యంగా తీసుకోబోతుంది ఏం సార్ అని అడిగితే, ఏందో నీ దిక్కుని కొన్ని చోట చెప్పుకో, నీకు ఇష్టమైన కాడ చెప్పుకో, మమ్మల్ని అయితే అడగబాకని అందరు మళ్ళుకుంటున్నారు. ఆడ ఎంతమంది వచ్చారో లైన్ మ్యాన్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ పోయిన 5 ఏళ్ళు లైన్ మ్యాన్ మాకు కంపల్సరీ కరెంటు పోతే ఫోన్ చేస్తే ప్రతి విషయానికి సమాధానం చెప్పేది. ఇప్పుడు కనీసం లైన్ మ్యాన్ లేడు మాకు. కరెంటు పోయినసారి ఉన్న ఆయనకు ఫోన్ చేస్తే నన్ను బెటర్గొండలో వేసాడని చెప్తున్నాడు. మాకు లైన్ మ్యాన్ లేడు. మాకు ఏ విషయాలు ఎలా తెలుస్తాయి? తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు నడుదామని ఎవరు లేని టయాన్ని వచ్చి వాళ్ళు ఇష్టపక్కన అసలు ఇళ్లలో లేని టయాన వాళ్ళు వచ్చి వైర్లు తీసుకోబట్టం ఏంది, వైర్లు మీటర్లు పెరుక్కోబోతుండ్రు. అడిగితే ఏందో మీ దిక్కుని చోట చెప్పుకోమని మాట్లాడుతుండ్రు. దానికి మీరు చర్య తీసుకొని కొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. బుడమగుంట మేము 17వ వార్డు ఎస్సీ కాలనీ సార్. ఇక్కడ మేము 500 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు నివసిస్తున్నాం సార్. 2010లో ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ ఎస్సీ సప్లు 2009లో ఇంద్రమ్మ ఇల్లు కట్టారు సార్ మాకు. అప్పటి నుంచి ఉచిత కరెంట్ అని మేము ఎస్సీ సప్లాన్కు మంజూరు చేసినప్పటి నుంచి ఉచిత కరెంట్ అని 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏ రోజు విద్యుత్ అధికారులు బిల్లు అడగకుండా ఇవాళ ఒక్కసారిగా వచ్చి మా దళిత వాడి మీద దాడి చేసినట్టుగా వాళ్ళు ఒక 50 మంది విద్యుత్ అధికారులు వచ్చి ఇల్లు తాళాలు పగలగొట్టి మహిళలు ఉన్న సమయంలో మగవాళ్ళు లేకుండా ఉన్న సమయంలో వచ్చి వైర్లన్నీ కట్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోయారు సార్. మీటర్లు కట్ చేసుకొని ఎత్తుకొని పోయారు సార్. 95 రూపాయలు బిల్లు ఉన్న దానికి కూడా మీటర్ కట్ చేశారు సార్. ఒక్కొక్కరికి 57,000 60,000 బిల్లు చూపించి ఇవి కడితేనే మీకు మళ్ళీ కరెంట్ ఇస్తామని బెదిరిస్తున్నారు సార్. ఎవరన్నా అడిగితే మీ మీదే కేసులు పెడతామని, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి పోండి అని బెదిరిస్తున్నారు సార్. కాబట్టి మా దళిత వాడికి కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను కోరుకుంటున్నాను సార్.